कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण अंडी अंदरिकी సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇస్కాన్ మంగళూరు వారి తరఫున మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. ఈరోజు 18 రోజులలో భగవద్గీతను అవగాహనం చేసుకోవడము అనేటువంటి ఈ కార్యక్రమంలో రెండవ రోజు భగవద్గీత యథాతథములోని ద్వితీయ అధ్యాయము సాంఖ్య యోగము, దీనినే గీతా సారము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. ఈ అధ్యాయాన్ని ఈరోజు మనము చూడబోతున్నాం. సో నిన్న మొదటి అధ్యాయంలో చివరి శ్లోకంగా సంజయుడు చెప్తూ ఉంటాడు, ఆ విధంగా మనసంతా వికలమైనటువంటి అర్జునుడు ధనుర్బాణాలను పక్కన పెట్టి ఆ రథంలో కూలబడిపోయాడయ్యా అంటూ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తాడు. అలాగే ఇంకా ఆ విధంగా సంజయుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విసీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. సో ఇంకా చెప్తూ ఉన్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో. మనసు కృంగిన వాడై శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండి ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికాడట. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ అర్జునుడు బంధుమిత్రులు వారందరినీ చూసిన తర్వాత అతని యొక్క మనసంతా కూడా వికలమయ్యి, శోకతప్త హృదయంతో కండ్ల నిండా నీరు నిండి ఉన్నటువంటి అర్జునుడు ఆ రథంలో కూర్చుండిపోవడం ద్వారా ఇక ఆ విధంగా ఉన్నటువంటి అర్జునుడిని చూసినటువంటి శ్రీకృష్ణ భగవానుల వారు ఈ విధంగా పలుకుతున్నాడయ్యా ధృతరాష్ట్ర మహారాజా అంటూ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు. సో శ్రీకృష్ణ భగవానుల వారు మాట్లాడిన మొదటి శ్లోకం ప్రారంభమవుతుంది. ఇక్కడ శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిధం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. సో శ్రీకృష్ణ భగవానుల వారు ఈ విధంగా అంటూ ఉన్నాడట అర్జునుడితో, ఓ అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ పాడుబుద్ధి నీకెందుకు పుట్టింది? ఇది గౌరవనీయమైన వ్యక్తికి తగదు. ఇది ఉన్నత లోకాలకు దారి తీయకపోగా అపకీర్తి పాలు చేస్తుంది అంటూ కృష్ణ భగవానుల వారు అర్జునుణ్ణి మందలిస్తూ ఉన్నాడట. ఎందుకంటే ఆయన ఆ బంధువులందరినీ చూసిన తర్వాత, గురువులను మిత్రులను అందరినీ చూసిన తర్వాత మనసంతా కూడా వికలమయ్యి, నేను యుద్ధం చేయలేనయ్యా, నాకు రాజ్యం వద్దు, రాజ్యం ద్వారా వచ్చేటువంటి సుఖాలన్నీ వద్దు, ఏమి వద్దు అనేటువంటి ఒక భావనతో నేను యుద్ధం చెయ్యను అని ఇలా ఉండినటువంటి ఆ అర్జునుడిని చూసినటువంటి కృష్ణ భగవానులు అంటున్నారు. ఎందుకంటే అర్జునుడు క్షత్రియుడు తనకు వచ్చినటువంటి యుద్ధం చేయవలసినటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని తను యుద్ధం చెయ్యాలి. కానీ యుద్ధం చేయకుండా నేను చెయ్యలేను, నా చేతిలో ఉండేటువంటి బాణాలన్నీ కూడా జారిపోతూ ఉన్నాయి అన్నాడు కదా. సో అందుకే అంటున్నాడు కృష్ణ భగవానుల వారు, అంటే ఇక్కడ తన యొక్క కర్తవ్యము నుండి విముఖుడైనటువంటి అర్జునుడిని కర్తవ్యంలోకి మార్చడమే ఈ భగవద్గీతలో అర్జునుడికి కృష్ణ భగవానుల వారు బోధించినటువంటి బోధనలు. సో అందుకే ఆయన అంటున్నాడు, ఇలాంటి క్లిష్ట సమయంలో, అంటే ఈ యుద్ధం చేయవలసినటువంటి ఈ సమయంలో ఈ పాడుబుద్ధి నీకెందుకు పుట్టిందయ్యా? అంటే నీవు నా బంధువులు, మిత్రులు, గురువులు అంటే అనేటువంటి భావన నీలో వచ్చి నీవు యుద్ధం చేయనంటున్నావే. కానీ ఇది గౌరవనీయమైనటువంటి వ్యక్తికి ఇది తగదు, క్షత్రియుడుగా నీకు ఇది తగదయ్యా, నీవు యుద్ధం చేయవలసిందే. నువ్వేదో నా బంధువులు, మిత్రులు అని వారి మీద మమకారంతో నీవు యుద్ధం చెయ్యనని అంటున్నావు. కానీ ఎదుటిపక్షం వారు ఆ విధంగా నిన్ను భావించరు. యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అర్జునుడు పిరికి పందలాగా యుద్ధం చేయకుండా పారిపోయాడు అని అనుకుంటారు. అదే అంటున్నాడు ఇక్కడ, ఇది ఉన్నత లోకాలకు దారి తీయకపోగా
నీకు అపకీర్తినే కలగజేస్తుందయ్యా. నీవు ఉన్న ఈ లోకంలో జనులు ఉన్నంత కాలము పలాని సమయంలో అర్జునుడు వచ్చేసి యుద్ధం చేయడానికి వచ్చి యుద్ధం చేయలేక పారిపోయాడు అనేటువంటి అపకీర్తి పాలు నువ్వు అవుతావు. అంతేగాని నీ యొక్క మిత్రులు బంధువుల కోసమో లేదా గురువుల కోసమో లేదా ఇంకా ఎవరి కోసమో నీవు యుద్ధంను మంచి కోసం నువ్వు వెనుదిరిగావు అని ఎవరు అనుకోరు. యుద్ధంలో చేతకాక పారిపోయినటువంటి ఒక పిరికి పంద అనుకుంటారు నిన్ను అంటూ ఆయన్ని కార్యోన్ముఖుని చేయడానికి ఆ కృష్ణ భగవానుల వారి యొక్క మాటలు ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మొదటిగా మనకి కృష్ణుని గురించి వచ్చినప్పుడు శ్రీకృష్ణ ఉవాచ అనట్లేదు, అనకుండా భగవాన్ ఉవాచ అని రాయడం జరిగింది వ్యాసుడు. అంటే ఇక్కడ భగవాన్ అంటే సంస్కృత పదము వ్యాసుడి యొక్క తండ్రి అయినటువంటి ఆ పరాశుర ముని వివరించినటువంటి ఇది ఏమిటంటే, ఎవరైతే సర్వ సంపదలను కలిగి ఉంటారో, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారో, సంపూర్ణమైనటువంటి శక్తిని కలిగి ఉంటారో, సంపూర్ణమైనటువంటి కీర్తిని కలిగి ఉంటారో, సంపూర్ణమైనటువంటి అందాన్ని కలిగి ఉంటారో, అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మరియు పరిపూర్ణమైనటువంటి వైరాగ్యాన్ని కలిగి ఉంటారో అటువంటి వాడు భగవంతుడుగా చెప్పబడతాడు. సో ఇవన్నీ కలిగినటువంటి ఈ 6 లక్షణాలను కలిగి ఉన్నవారు భగవంతుడు. సో మరి ఇక్కడ ద్వాపర యుగంలో వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుల వారు ఇవన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. కనుకనే శ్రీకృష్ణుని భగవాను ఉవాచ, ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని పిలుస్తూ ఉంటారు. సో దేవాది దేవుడుగా పిలువబడేటువంటి కృష్ణుడు ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు. సో ఇక్కడ సాధారణంగా కృష్ణ అనేటువంటి దానికి ఏంటంటే ఆల్ అట్రాక్టివ్, సర్వ ఆకర్షకుడు అన్నమాట. సో కనుక ఆ సర్వాకర్షకుడైనటువంటి కృష్ణ భగవానుల వారు అవన్నీ కూడా ప్రదర్శించడం వల్ల ఆయన్ని ఈ భగవద్గీతలో కృష్ణ భగవానుల వారు చెప్పేటప్పుడు ప్రతి దగ్గర కూడా శ్రీ భగవాన్ ఉవాచ అనే వస్తుంది. సో ఇంకా ఆయన చెప్తున్నారు, క్లైభ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరం తప. సో ఇక్కడ పార్థ అంటే ఆ కుంతీదేవి కుమారుడు కనుక అర్జునుణ్ణి పార్థ అని సంబోధించడం జరిగింది. ఓ పార్థ, ఈ పతన కారణమైన నపుంసకత్వానికి అంటే చేతగానితనానికి లొంగిపోవటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యము విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము అంటూ ఆ అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేయడానికి ఆయన మందలించాడు. ఇక్కడ చూడండి, ఈ పతన కారణమైన నపుంసకత్వానికి అంటే చేతగానితనానికి లొంగిపోవడము నీకు క్షత్రియుడుగా నీకు తగదయ్యా అని మందలించాడు. చేతగాని వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావేంటయ్యా నువ్వు అన్నాడు. అంటూ మరొక వైపు ఆయనలో ఉండేటువంటి గొప్పతనాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు ఏమి సాధారణమైనటువంటి వాడు కాదు, మహావీరుడు. అనేక మంది రాజులను చివరికి శివుడితో కూడా యుద్ధం చేసి గెలిచినటువంటి వాడు. సో అటువంటి వాడు కనుక ఆయన అంటున్నాడు ఇక్కడ వెంటనే, ముందు అక్కడ కోప్పడి చేతగాని వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావేంటి అని అన్నాడు. వెంటనే అంటున్నాడు చూడండి, మనం అంటే ఎవరిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భగవద్గీతలో మన జీవిత విధానాలకు చూసుకున్నట్లయితే మనం ఎవరిని కూడా వాళ్ళు చేతగాని వాడుగా చెప్పేసి వదిలేయకూడదు. సో వారిలో ఉండేటువంటి గొప్పతనాలను కూడా గుర్తు చేయాలి. అదే చేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుల వారు ఇక్కడ అంటున్నాడు. వెంటనే అంటున్నాడు మళ్ళీ, ఓ శత్రువులను జయించేవాడా, నీవు శత్రువులందరినీ జయించగలిగేటువంటి వాడివి, అంత సమర్థత నీకు ఉంది. సో కాబట్టి ఈ నీచమైనటువంటి హృదయ దౌర్బల్యం నీలో ఉండటం ఏంటయ్యా, నీవు యుద్ధం చేయాల్సిందే, నువ్వు చేస్తే అందరినీ ఓడించగలుగుతావు, నీకు అంత సమర్థత ఉంది అంటూ ఆయన్ని కార్యోన్ముఖుని చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుల వారు. అలా అనగానే ఇక అర్జునుడు మరికొన్ని కారణాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం అనగానే చేతగాక ఏందే నువ్వు చేయగలుగుతావు అంటావు అనుకోండి, ఏదైనా పని స్టూడెంట్స్ కానీ ఏదైనా చెప్తూ ఉంటే వాళ్ళు ఏమంటారు, లేదు మేము చేయలేము అని చెప్తుంటాం కదా. మళ్ళీ అర్జునుడు మొదలు పెట్టాడు, కథం అర్జున ఉవాచ కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజారహ వరిసూదన. సో ఇక్కడ మరలా అర్జునుడు అంటున్నాడు, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన. సో కృష్ణ భగవానుల వారు కూడా
అనేక మంది రాక్షసులను చిన్న పిల్లవాడిగా రోజుల బాలుడుగా ఉన్నప్పటి నుంచే అనేకమైనటువంటి రాక్షసులను సంహరించినటువంటి వాడు. సో అందుకే అర్జునుడు కూడా శ్రీకృష్ణ భగవానుల వారిని ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, ఓ మధువు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడా ఓ కృష్ణ, పూజార్హులైనటువంటి భీష్మ ద్రోణాదులను బాణాలతో నేనెలా కొట్టగలనయ్యా? ఎప్పుడైతే నీవు నువ్వు మహావీరుడివి, యుద్ధం చెయ్యాలి, నీకు ఇది తగదు అని ఎప్పుడైతే మందలించాడో వెంటనే అర్జునుడు కారణం వెతుక్కొని అంటున్నాడు, నేను పూజించవలసినటువంటి మా తాతగారైనటువంటి భీష్ముడు, మా గురువు అయినటువంటి ద్రోణాచార్యులు ఉన్నారు ఎదుటి పక్షంలో, వారిని నేను ఎలా బాణాలతో కొట్టగలనయ్యా? ఎందుకంటే వాళ్ళు అటువంటి పెద్దవాళ్ళని మనం పూజించాలే తప్ప ఎలా యుద్ధం చేయాలి వాళ్ళతో నేను అని అడుగుతూ ఉన్నాడు. ఇంకా ఆయన అంటున్నాడు, గురున హత్వా హి మహానుభవాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురునిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఆయన అంటున్నాడు, గురువులైన మహాత్ముల జీవితాలను పణంగా పెట్టి జీవించడం కంటే ఈ లోకంలో భిక్షమెత్తుకుని జీవించటము ఉత్తమమైనది. ప్రాపంచిక లాభాలను కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే, వారిని వధించినచో మేము అనుభవించు సమస్తము రక్త పంకిలమవుతుంది అంటూ అర్జునుడు కారణాలు చెప్తున్నాడు. సో నిన్న మన ప్రభు ఒకరు అడిగారు, ద్రోణాచార్యుడు అధర్మం వైపు ఉన్నారు కదా అని చెప్పి. సో ఇక్కడ కూడా అదే అంటున్నాడు ఆయన, గురువులైనటువంటి మహాత్ముల జీవితాలను పణంగా పెట్టి జీవించడం కంటే ఈ లోకంలో భిక్షమెత్తుకుని జీవించడం ఉత్తమమైనది. కానీ వారు ఏదో ప్రాపంచిక లాభాలను, అంటే డబ్బు కోసం, వారు ఆ దుర్యోధనుడు రాజు ఇచ్చేటువంటి ఆ డబ్బు కోసము, ఆ లాభాలకు, రాజ్యాల కోసము వారందరూ కూడా ఆయన వైపు, అధర్మం వైపు యుద్ధం చేయడానికి వచ్చినప్పటికీ కూడా వారందరూ కూడా పెద్దవాళ్లే కదా, నాకు విద్యలు నేర్పినటువంటి గురువు గారు, చిన్నప్పటి నుంచి మమ్మల్ని సాధినటువంటి మా తాతగారు ఉన్నారే అని ఏదో చెప్తున్నాడు. అలాంటి వారిని మేము వధించినట్లయితే, మేము ఆ విధంగా వారందరినీ కూడా సంహరించి రాజ్యాన్ని మేము పొందినట్లయితే వారి యొక్క రక్తంతో తడిచినటువంటి ఆ సంపదలను మేము అనుభవించటము అనేటువంటిది మాకు మంచిది కాదేమో అన్నట్లుగా అర్జునుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా చెప్తున్నాడు ఆయన, ఇక ఆ విధంగా చెప్పి అంటున్నాడు ఈ విధంగా, కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. సో ఇక ఆ విధంగా చెప్పి అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు, మమకారము అనే దోషము కారణంగా నేనిప్పుడు నా కర్తవ్య విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయానయ్యా. నేను నా బంధువులు, మిత్రులు, గురువులు అనేటువంటి మమకారము అనేటువంటి ఆ దోషము కారణంగా నా కర్తవ్యాన్ని నేను మర్చిపోయాను, నేను నాలో ఉండేటువంటి శాంతిని కోల్పోయాను. నేను నిజంగా ఏది శ్రేయస్కరమో అని నిన్ను చెప్పమని అడుగుతూ ఉన్నాను. నేను నీ శిష్యుడను మరియు నీకు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశం చెయ్యి అంటూ అర్జునుడు తెలివైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఎందుకంటే తనకు సందేహాలు కలిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఒక ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించడము, లేదా ఆ ప్రామాణికమైనటువంటి గ్రంథాన్ని ఆశ్రయించాలి. సో ఇక్కడ కూడా ఆయన అదే చేశాడు. ఆ మమకారము అనేటువంటి కారణంగా తనలో కలిగినటువంటి ఆ మోహం ద్వారా తను తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు కనుక ఇక వెంటనే అడుగుతున్నాడు, నిజంగా ఏది శ్రేయస్కరమో చెప్పమని నేను నిన్ను అడుగుతున్నాను. నేను నీ శిష్యుడను మరియు నీకు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశించుము. శ్రీకృష్ణ భగవానుల వారు జగద్గురు, కృష్ణం వందే జగద్గురు అని అంటున్నారు. సో అటువంటి జగద్గురువుని ఎరిగినటువంటి అర్జునుడు అంటున్నాడు, ఇక నాకు ఏది శ్రేయస్కరమో అది నువ్వే చెప్పాలి. నేను నీకు శిష్యుడునయ్యాను, నీకు నేను పూర్తిగా శరణాగతుడునయ్యాను, దయచేసి నాకు ఉపదేశం చెయ్యవయ్యా అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుల వారిని వేడుకున్నాడు. చూడండి, ఇప్పటి వరకు అర్జునుడు మాట్లాడుతూ ఉన్నంతసేపు ఏదో మాట్లాడాడు, వింటూ వచ్చాడు. ఎప్పుడైతే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుల వారిని గురువుగా
నీకు నేను శిష్యుడును శరణాగతుడును అన్నాడో, ఇక ఒక శిష్యుడికి ఎలా బోధించాలో బోధనలు మొదలుపెట్టారు. సో ఇక్కడ నుంచే భగవద్గీత మొదలవుతుంది వాస్తవానికి. సో ముందుగా మనం ఇక్కడ శరణాగతి అంటే ఏంటి, కొన్ని పదాలు చూసినట్లయితే, నేర్చుకున్నటకు కుతూహలం ఉండాలి. మనలో ఉండేటువంటి బలహీనతలను అంగీకరించి అణుకోగా ఉండడం నేర్చుకోవాలి. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు ఒక ప్రామాణిక గురువును కోరుకోవడం చేయాలి. సో అదే శరణాగతి. అర్జునుడు చేసినటువంటి విషయం కూడా ఇక్కడ అదే. మరి అటువంటి శరణాగతి పొందాలి అనేటువంటి ఎవరికి వస్తుంది అంటే, దానికి అవసరమైనటువంటి నియమాలు ఏంటంటే, విఫలాన్ని మరియు బలహీనతలను అంగీకరించేటువంటి ధైర్యము, నమ్రతము మనకి అవసరం ఉంటుంది. అటువంటి వారు మాత్రమే శరణాగతి పొందగలుగుతారు అని చెప్తున్నారు. సో కాబట్టి మనలో కలిగినటువంటి ఆ విఫలాలు, అలాగే తనకు బలహీనత, ఏంటి బలహీనత ఈయనకి? తన గురువులు, తర్వాత బంధువులు, మిత్రులు ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఎలా యుద్ధంలో వాళ్ళని ఎదుర్కోవాలి అనేటువంటి ఒక బలహీనత, మమకారం వచ్చేసింది. మోహంలో పడిపోయాడు ఆయన. సో కనుక దాన్ని అంగీకరించాడు. నేను నా మమకారం ద్వారా, మోహము ద్వారా నేను నా శాంతిని కోల్పోయానయ్యా అని అంగీకరించాడు. సో కాబట్టి మనలో కలిగేటువంటి విఫలాలను, బలహీనతలను అంగీకరించనిది ఏ మానవుడు కూడా జీవితంలో సఫలం కాలేడు. సో సాధారణంగా మనం చూసినట్లయితే సఫలాలకి తండ్రులు ఎక్కువ, కానీ విఫలము అనాథ. సాధారణంగా ఎప్పుడైనా ఏదైనా గొప్ప పని జరిగితే దానిలో మేమందరం ఉన్నాము, ఇది నా వల్లే జరిగింది అని భావిస్తూ ఉంటాం. ఏదైనా ఫెయిల్ అయితే నేను చెప్తా కూడా వినలేదు అని పక్కకు పోతూ ఉంటాం. సో ఇక్కడ అదే మనం తెలుసుకోవాలి. సఫలం ఏదైనా ఒక సక్సెస్ అయితే దాన్ని ఎక్కువ ఎన్కాష్ చేసుకోవడానికి ఎక్కువ మంది వస్తారు. కానీ ఎప్పుడైతే ఫెయిల్ అయిందనుకో, దాన్ని ఎవరు కూడా దగ్గరకు రారు. సో ఇక్కడ కూడా అదే మనకి చెప్తూ ఉన్నారు. ఇక ఆ విధంగా వారి మధ్య జరుగుతూ ఉన్నటువంటి ఆ విషయాన్ని మరలా సంజీవుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు. సంజయ ఉవాచ ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశ పరం తప నయోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణిం బభూవః. సో ఇంకా సంజయుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. శత్రువులను తప్పింపజేసే అర్జునుడు శ్రీకృష్ణుడితో, ఓ గోవింద, నేను యుద్ధము చేయను అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. ఆ విధంగా శరణాగతి, నీకు నేను శిష్యుడును అని చెప్పేసి ఆ శత్రువులను తప్పింపజేసేటువంటి, ఇక్కడ కూడా సంజయుడు కూడా చూడండి ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఏమో అర్జునుడు యుద్ధం చేయనంటున్నాడు, అంత మాత్రాన యుద్ధం చేయకుండా వస్తాడు అనుకుంటున్నావేమో. ఆయన సాధారణమైనటువంటి వాడు కాదు. ఎంతో మంది శత్రువులను ఆయన జయించినటువంటి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుల వారితో ఆ విధంగా, ఓ గోవిందా, నేను యుద్ధం చేయను అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు అని అర్జునుడి యొక్క గొప్పతనాన్ని సంజయుడు కూడా ధృతరాష్ట్రుడికి తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా చెప్తున్నాడు ఆయన. తుమువాచ వృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ భరతవంశీయుడా, అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు కూడా ఆ కురువంశం భరతవంశానికి చెందినవాడు కనుక సంజయుడు ధృతరాష్ట్రుడిని ఓ భరతవంశీయుడా అంటూ ఉన్నాడు. ఆ సమయంలో రెండు సేనల మధ్య విషాద వశుడై ఉన్న అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికాడు. సో ఎప్పుడైతే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుల వారిని గురువుగా స్వీకరించి, నేను నీకు శిష్యుడను, నేను పూర్తిగా నీకు శరణాగతుడనయ్యాను అని అన్నాడో, వెంటనే ఇప్పుడు వాస్తవానికి అర్జునుడు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా మంచి స్నేహితులు అంతకుముందు. అదీగాక మంచి భావాభావమర్దులు. ఎందుకంటే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుల వారి యొక్క మేనత్త కొడుకు. కుంతి శ్రీకృష్ణుడికి ఆ వసుదేవుడి యొక్క సహోదరి కుంతి. సో కుంతి కుమారుడు. సో కనుక వారు భావాభావమర్దుల మధ్య సంబంధం ఉంది. వయసులో దాదాపు సమానమైనటువంటి వయసులో ఉన్నటువంటి వారు, మంచి స్నేహితులు కూడాను. కానీ ఆ స్నేహభావాన్ని, ఆ బంధుత్వాన్ని అంతా వదిలివేశాడు. ఎందుకంటే స్నేహితుల మధ్య జరిగేటువంటి సంభాషణ సాధారణంగా ఉంటుంది, అలాగే మిత్రుల మధ్య జరిగేటువంటి సంభాషణ కూడా సాధారణంగా ఉంది. కానీ గురువు ఇప్పటి వరకు తన స్నేహితుడు, తన భావగా ఉండేటువంటి శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు గురువుగా స్వీకరించాడు. సో అప్పుడు ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుల వారు ఒక చిరునవ్వు నవ్వుకున్నారట.
చిరునవ్వు నవ్వుకుంటూ ఆ సమయంలో రెండు సేనల మధ్య విషాదవశుడై ఉన్న అంటే విషాదంతో ఉండేటువంటి ఆ అర్జునుడిని చూసినటువంటి శ్రీకృష్ణ భగవానుల వారు మందహాసంతో అంటే చిరునవ్వు నవ్వుకుంటూ ఈ విధంగా పలికాడయ్యా ఓ ధృతరాష్ట్ర అంటూ సంజయుడు అక్కడ జరుగుతున్నటువంటి అంశాలని శ్రీకృష్ణ భగవానులకి అర్జునుడికి మధ్య జరుగుతున్నటువంటి ఆ సంవాదానాన్ని వివరిస్తున్నాడు ధృతరాష్ట్రుడితో. సో శ్రీ భగవానువాచ అచోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాససే గతాసూన గతాసూంచ నానుశోషంతి పండితాః. సో ఆ శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుడిని ఆ మందహాసం చిరునవ్వుతో ఈ విధంగా మందలిస్తున్నాడట. ఏమయ్యా అర్జున, ఇప్పటి వరకు నీవు పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడి ఉన్నావు, కానీ దుఃఖింపకూడని దానికోసం నువ్వు దుఃఖిస్తున్నావయ్యా. వివేకవంతులు చనిపోయిన వారి గురించి గాని బ్రతికి ఉన్న వారి గురించి గాని దుఃఖింపరు అంటూ శ్రీకృష్ణ భగవానుల వారు తన గురుస్థానాన్ని స్వీకరించి తన శిష్యుడితో ఒక మందలించేటువంటి ఒక ధోరణితో గురువు స్థానాన్ని స్వీకరించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమయ్యా, నీవు ఇప్పటి వరకు పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడావు అని అన్నాడు కదా. వీరందరినీ చంపుకుంటే వారందరూ దుర్మార్గులే, రాజ్యం కోసం వారు యుద్ధం చేయడానికి వచ్చారు, మనమేమో మంచి వాళ్ళము, మిత్రులను గురించి తెలిసినటువంటి వాళ్ళము యుద్ధం ఎందుకు ఆపకూడదు, అలాగే యుద్ధం చేసి పెద్దవాళ్ళంతా నశించిపోయినట్లయితే వంశాచారాలన్నీ నశించిపోతాయి అనేటువంటి మాటలన్నీ మాట్లాడాడు. ఒక పండితుడిలాగా మాట్లాడాడు కదా. మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి మనమైనా ఎందుకు యుద్ధం ఆపకూడదయ్యా కృష్ణ అంటూ అడిగాడు. సో అందుకే అంటున్నాడు ఇప్పుడు, ఏమయ్యా అర్జున, నీవు పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడావే ఇప్పటిదాకా, కానీ దుఃఖింపకూడని దానికోసం నువ్వు దుఃఖిస్తున్నావయ్యా. వివేకవంతులు చనిపోయిన వారి గురించి కానీ బతికి ఉన్న వారి గురించి కానీ దుఃఖింపరు. ఎందుకంటే నువ్వెవరినో చంపుతావు, ఎవరినో నా బంధువులు చనిపోతారు, ఇంకెవరో నీ వారు బంధువులు, మిత్రులు, గురువులు అంటూ భావిస్తున్నావే. జ్ఞాని ఇవన్నీ కూడా పట్టించుకోడయ్యా. ఆ వివేకవంతుడు ఎవడైతే ఉన్నారో వారు ఆ బతికి ఉన్న వారి గురించి కానీ చనిపోయిన వారి గురించి కానీ వారు దుఃఖింపరు అంటూ శ్రీకృష్ణ భగవానుల వారు ఇక్కడ ఈ అధ్యాయంలో మొదటిగా ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ భగవానులు, నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఆయన అంటున్నాడు, నేను గాని అంటే శ్రీకృష్ణ భగవానుల వారు గాని, నీవు గాని అంటే అర్జునుడు గాని, ఈ రాజులందరూ గాని అంటే ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఈ రాజులందరూ, నీవెవరైతే నా బంధువులు, నా గురువులు, నా మిత్రులు అని అంటున్నావే, వీరందరూ గాని నిలిచి ఉండని సమయము ఏదియునూ లేదు. ఇక ముందు భవిష్యత్తునందు మనం ఎవ్వరము ఉండకపోము. అంటే ఇక్కడ ఆత్మ యొక్క శాశ్వతమైనటువంటి తత్వాన్ని, నేను ఎవరు అని, మనం ఈ దేహం కాదు, మనము ఆత్మలము అనేటువంటి భావాన్ని, ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుల వారు ఇక్కడ. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదీ లేదు. అంటే ఈ దేహం మాత్రమే నశించిపోతుంది, కానీ ఆత్మ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది, ఎప్పటికీ మనం ఉంటాము, ఇక ముందు కూడా ఉండగలుగుతాము. అంటే భవిష్యత్తులో కూడా మనం ఎవ్వరము ఉండకుండా ఉండేటువంటిది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి మనం అందరం కూడా భవిష్యత్తులో కూడా ఉంటాము. అంటే శాశ్వతమైన ఇక్కడ ఉంటాము అని చెప్పేటువంటిది ఈ దేహం గురించి కాదు, ఈ శరీరం గురించి కాదు. ఆయన చెప్తున్నటువంటిది ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుల వారు. ఇంకా ఆయన చెప్తున్నారు, మరి ఏంటి ఈ ఆత్మకి మనకి దేహానికి మధ్య ఉండేటువంటి భేదము ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఈ శ్లోకంలో ఈ విధంగా అంటున్నారు, దేహినోస్మిన్ యథా తేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. సో ఆయన అంటున్నాడు, దేహదారి అంటే ఈ దేహాన్ని ధరించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ఈ దేహదారి నిరంతరము ఈ దేహమునందు
బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి వృద్ధాప్యమునకు క్రమంగా ఆ వృద్ధాప్యమును ఏ విధంగా అయితే క్రమంగా పొందుచూ ఉండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున, అంటే ఈ శరీరము కుషించి నశించిపోయినప్పుడు ఈ శరీరాన్ని వదిలి జీవాత్మ మరొక దేహాన్ని పొందును. అట్టి మార్పు చే ధీరుడెప్పుడు మోహము చెందడు. సో ఆ మార్పు గురించి తెలిసినటువంటి ధీరుడు, ఆ జ్ఞాని ఎవరైతే ఉన్నాడో వాడు ఎప్పుడు కూడా ఈ ఈ దేహం గురించి మోహం చెందడయ్యా. నీవేమో మరి ఇవన్నీ చెప్తున్నావు, జ్ఞానిలాగా మాట్లాడావు, కానీ ఆ వారు తలిచేటువంటి విషయాల గురించి నీవు పట్టించుకోకుండా ధీరుడు మోహం చెందడు, కానీ నీవు మోహానికి గురయ్యావు అని చెప్తున్నారు. సో సాధారణంగా మనం చూస్తే మనం అందరం కూడా అండి, మన చిన్నప్పుడు ఫోటోలు తీసుకొని చూస్తే అది నేను అంటాం. మరి వాస్తవానికి అక్కడ ఉన్నటువంటిది వేరుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే దేహం మారిపోతుంది. బాల్యంలో ఉండేటట్టు ఈ దేహం వేరే ఉంటుంది. యవ్వనంలోకి వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి, అంటే పెరుగుతూ ఉన్నప్పుడు దేహంలో మార్పు వస్తూ ఉంటుంది. అంటే మార్పు చెందేటువంటిది ఈ దేహం. కానీ అక్కడ నేనే అంటున్నాము, యవ్వనంలో నేనే అంటున్నాను, స్కూల్‌కి పోయేటప్పుడు, ఉద్యోగం మొదట్లో కాలేజీకి వచ్చినప్పుడు నేనే అంటున్నాము ఉన్నటువంటి మన ఫోటోలు చూసుకుంటే. పెళ్ళిడికి వచ్చినప్పుడు మనం నేనే ఫోటో అంటున్నాము. పెళ్ళైన తర్వాత, ముసలోళ్ళమైన తర్వాత నేనే అంటున్నాం. ఎవరు ఆ నేను? సో అది బోధిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుల వారు. ఆ శాశ్వతమైన ఆత్మకి, అశాశ్వతమైనటువంటి ఈ శరీరానికి మధ్య ఉండేటువంటి భేదాలని ఆయన తెలియచేస్తున్నారు. అంటే ఈ దేహము నిరంతరము మార్పులకు లోనయ్యేటువంటిది, కానీ ఆత్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండేటువంటిది అని తెలియచేస్తున్నారు. సో సాధారణంగా మనము స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఆత్మ అనేటువంటిదిగా ఉంటుంటాము. సో ఇది. సో ఎప్పుడు కూడా మనము ఈ శరీరం ఏదైతే ఉందో భౌతిక శరీరము ఈ పంచ మహాభూతాల ద్వారా ఏర్పడింది అని చెప్తారు. అగ్ని, నీరు, ఆకాశము, గాలి మరియు భూమి అనేటువంటి ఈ 5 మూలకాల ద్వారా ఏర్పడేటువంటి ఈ దేహము అశాశ్వతమైనటువంటిది. సో ఒక యంత్రంలో డ్రైవర్ కూర్చున్నంత సేపు కారు నడుస్తూ ఉంటుంటుంది. అలాగే ఈ దేహంలోకి ఆత్మ వచ్చినప్పుడు మాత్రమే, ఆ ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే ఈ దేహము ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ దేహం నుండి ఆత్మ బయటకు వెళ్ళిపోతుందో ఆ దేహాన్ని శవము అని పిలుస్తూ ఉంటుంటాం. సో మనం అప్పుడు అందరూ గమనించండి ఒకసారి. ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ దేహం అక్కడే ఉంది. కానీ పలానా ఆయన వెళ్ళిపోయాడయ్యా అని చెప్తారు. రామారావు వెళ్ళిపోయాడు, లేదా పలానా ఆయన పోయాడు అని చెప్తుంది. మరి ఇప్పటిదాకా నేను నేను అని చెప్పుకున్నటువంటి ఆ దేహం అక్కడే ఉంది. శవంగా పడిపోయి ఉంది. సో కానీ ఆయన వెళ్ళిపోయాడు అని చెప్తుంది. సో అది ఆత్మ, శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం. సో ఎలాగైతే మనం ఈ ఒక యంత్రాన్ని, ఒక కారులో డ్రైవర్ కూర్చున్నంత సేపు ఆ కారు నడుస్తూ ఉంటుందో, సో అదే మాదిరిగా ఈ దేహంలో ఆత్మ ఉన్నంత వరకే ఈ శరీరము పనిచేస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అంటే ఇక్కడ పంజరము ఈ దేహము అని అనుకున్నట్లయితే, పంజరంలో ఉండేటువంటి చిలుక ఆత్మ అని అనుకున్నట్లయితే, ఈ పంజరానికి మెరుగులు పెడుతున్నాం. అంటే ఈ శరీరాన్ని మనము అందంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప, ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఎలాగైతే మనము ఈ పంజరాన్ని మెరుగులు పెడుతూ అందులో ఉండేటువంటి పక్షిని మనం పట్టించుకోకపోతే అది కృషించి నశించిపోతూ ఉంటుంది. సో ఆత్మ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. సో కాబట్టి మనము ఈ దేహానికి, అంటే పంజరాన్ని, దేహాన్ని జాగ్రత్తగా చూసుకొని పక్షిని, అంటే ఆత్మను అశ్రద్ధ చేస్తూ ఉన్నాం. సో కానీ భగవద్గీతను అవగాహన చేసుకున్నట్లయితే మనం ఆత్మను గురించి తెలుసుకొని, ఆ ఆత్మ యొక్క లక్ష్యము ఏమిటి అనేటువంటిది బోధిస్తుంది. మానవుల యొక్క మన గమ్యము ఏమిటి, మనము అలాగైతే ఇప్పుడు అర్జునుడు స్ట్రెస్‌కి గురయ్యాడు. ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది ఆయనకి బోధిస్తూ ఉన్నాడు. సో మానవులుగా మనకి కష్టాలు వచ్చినప్పుడు మనకి కలిగేటువంటి బాధల నుండి మన కార్యాలను ఎలా మనము వృద్ధి చెందించుకోవాలి అనేటువంటిది బోధించేదే ఈ భగవద్గీత. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. సో ఇంకా ఆయన అంటూ ఉన్నాడు, ఓ కౌంతేయ, సుఖ దుఃఖాలు తాత్కాలికంగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము, ఎండాకాలము వచ్చిపోవడము లాంటివి.
కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడము మనిషి తప్పక నేర్చుకోవాలి. ఇది ఇంద్రియ అనుభూతి వలన కలుగుతుంది. సో అంటూ శ్రీకృష్ణ భగవానులు వారు ఇక్కడ చెప్తున్నారు మనకి. మనకి మన కాల క్రమంలో చలికాలము, ఎండాకాలము వచ్చిపోతుంది. చలికాలం బాగా చలిగా ఉంది అని చెప్పేసి మన కార్యక్రమాలను ఆపలేం కదా! అలాగే ఎండాకాలం బాగా ఎండగా ఉంది అని మనం చేయవలసినటువంటి పనులు ఏమీ ఆపుకోవడం లేదు. సో అలాగే ఈ మానవుల యొక్కగా మనం ఈ శరీరాన్ని తీసుకున్నటువంటి మనకి కష్టాలు, సుఖాలు అనేటువంటివి అవి తాత్కాలికంగా కలుగుతూ వచ్చిపోతుంటాయి. ఎలాగైతే కాలక్రమంలో చలికాలము, ఎండాకాలము వచ్చిపోతూ ఉంటుంది. ఎప్పటికి చలికాలమే ఉండదు, ఎప్పుడు ఎండాకాలమే ఉండదు. అలాగే మనకు కూడా ఎప్పుడు కష్టాలే ఉండవు, ఎప్పుడు సుఖాలే ఉండవు. అవి వచ్చిపోతూ ఉంటుంటాయి. కాబట్టి వాటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి. కలతలు చెందకుండా వాటిని మనిషి అనేటువంటి వాడు వాటి నుండి బయటపడేటువంటి మార్గాన్ని ఎతుక్కోవాలి అని తెలియజేస్తున్నారు. అంటూ ఇక్కడ ఒక పదాన్ని మళ్ళీ ఆయన పరిచయం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ సుఖదుఖాలు అనేటువంటి ద్వంద్వాలు అనేవి ఆ తాత్కాలికమైనవి అన్నీ కూడా ఆ ఇంద్రియ అనుభూతిని పొందాలి అనేటువంటి భావన వల్ల కలుగుతున్నాయ్యా ఈ సుఖదుఖాలన్నీ కూడా అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారాయన. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయ స్యాస్య న కచ్చిత్ కర్తుమర్హతి. శరీరమంతా వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము లేనిదని తెలుసుకొనుము. ఆ అనస్వరమైన ఆత్మను ఎవ్వరూ కూడా అంతం చెయ్యలేరు. నీవెవరినో చంపుతాను, ఎవరినో చంపేస్తాను, నేను చస్తాను అనేటువంటి భావనలో నువ్వు ఉన్నావే. సో ఈ శరీరం అంతా కూడా ఈ తాత్కాలికమైనటువంటి అశాశ్వతంగా ఉండేటువంటి ఆ శరీరం అంతా వ్యాపించి ఉండేటువంటి ఆ ఆత్మ అనేటువంటిది నాశనము లేనిదని తెలుసుకోవయ్యా అర్జున. మరి అటువంటి అనశ్వరమైనటువంటి ఆత్మని అంటే ఆ నశింపే లేదు అటువంటిది. మరి నశింపు లేని దాన్ని ఎవడు చంపుతాడయ్యా? నువ్వేమో అంతం చేస్తాను, నేను ఎవరినో చంపుతాను అనేటువంటి చంపేవాడివి నువ్వెవరు అనేటువంటి ఒక భావంతో ఆయన ఇక్కడ ఆ ఆత్మని ఎవరు కూడా అంతం చేయలేరయ్యా, ఆత్మని ఎవడు కూడా చంపలేడయ్యా అని ఆ ఆత్మతత్వాన్ని బోధిస్తున్నాడు కృష్ణ భగవానుల వారు ఇక్కడ. ఇంకా ఆయన అంటున్నాడు ఇక్కడ, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇంకా ఆయన చెప్తూ ఉన్నాడు, ఆత్మకు పుట్టడము చావడము అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహితము, శాశ్వతము, అనాది సిద్ధము అయిన ఆత్మ నిత్యము. అందువల్ల శరీరాన్ని నాశనం చేసినా అందులోని ఆత్మ మాత్రం చావదు. మనం ఎవరినో ఇక్కడ శరీరాన్ని మాత్రమే మనము నశించిపోతుంది, కాలబెట్టినా లేదా భూమిలో పడేసినా. సో కానీ ఆ ఆత్మ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇంతకుముందు చెప్పాం. ఈ ఒక ఆత్మ ఈ దేహాన్ని తీసుకున్నప్పుడు క్రమంగా దేహంలో మార్పులు వచ్చేస్తూ ఈ విధంగా పెరుగుతూ వస్తున్నాము. తర్వాత కొంత సమయం తర్వాత అది మరలా క్రమక్రమంగా నశించిపోతుంది. ఆ నశించిపోయినటువంటి సమయంలో ఆత్మ ఈ దేహాన్ని వదిలి వేరొక దేహాన్ని పొందుతుంది. సో కాబట్టి ఈ ఆత్మకి పుట్టడము, చావడము అనేవి లేవయ్యా. అది ఒకప్పుడు ఇంతకు ముందే అన్నారు కదా, నేను కానీ, నీవు కానీ, ఈ రాజులందరూ కానీ ఉండనటువంటి సమయం అంటూ ఏదీ లేదు అని చెప్పారు. సో కాబట్టి ఈ ఆత్మ అనేటువంటిది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం అంటూ జరగదు. అది శాశ్వతమైనటువంటిది, జన్మరహితము అయినటువంటిది, అనాదిగా ఉన్నటువంటిది. అది ఆత్మ నిత్యమైనటువంటిది. అందువల్ల ఈ శరీరాన్ని మనము నాశనం చేసినా గాని అందులో ఉండేటువంటి ఆత్మ మాత్రము చావదు అంటూ ఆత్మ యొక్క శాశ్వత తత్వాన్ని తెలియచేస్తున్నాడు. అంటే నీవెవరినో చంపుతా అంటున్నావు, అదంతా కూడా ఏం జరిగేది కాదయ్యా. వారు వేరొక దేహాన్ని పొందుతారు. అది నీవు చంపినా చంపకపోయినా మరలా జరిగేటువంటిదే, కాలక్రమంలో జరిగేటువంటిది. దానికోసం నువ్వెందుకు బాధపడుతున్నావు అంటూ అతన్ని కార్యోన్ముఖుని చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇంకా ఆయన అంటున్నాడు, ఆత్మ ఎలా ఈ దేహాలను మారుస్తుంది,
ఆవాసాలను ఎలా మార్చుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ శ్లోకంలో ఆయన మనకి తెలియచేస్తున్నారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తత శరీరాన్ని విహాయ జీర్ణాన్య అన్యాని సంయాతి నవాని దేహి. సో ఇంకా చెప్తున్నాడు ఆయన, మనిషి చినిగిపోయిన పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలను వేసుకున్నట్లు ఆత్మ కృషించిన శరీరాలను వదిలి కొత్త శరీరమును స్వీకరిస్తుంది. సో ఎలాగైతే మనం కొత్త వస్త్రాలు కుట్టించుకుంటాం, వాటిని వాడతాం కొంతకాలం. అవి ఎప్పుడైతే పాత పడిపోయాయో ఏం చేస్తాము? ఏవో కష్టపడి కొనుక్కున్నాం కదా అని చెప్పేసి చినిగినా కానీ వాటిని వేసుకోం కదా, వాటిని వదిలేసి మరొక కొత్త బట్టలు తీసుకుంటాం. అలాగే మనిషి ఏ విధంగా అయితే తన వస్త్రాలను మార్చుకుంటూ ఉంటున్నాడో, అంటే జీర్ణమైనటువంటి వస్త్రాలను వదిలివేసి కొత్త వస్త్రాలను ధరిస్తూ ఉన్నాడో, అదే మాదిరిగా ఆత్మ కూడా పెరిగి పెద్దదై కృషించిపోతూ ఉన్నటువంటి ఆ శరీరాన్ని వదిలి మరొక దేహంలోనికి వెళ్తుందయ్యా అంటూ, ఈ సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి అని చెప్తూ ఉంటుంటారు. వాటిలో ఏదో ఒక దేహాన్ని తను చేసినటువంటి కర్మలను అనుసరించి పొందుతుంది అని చెప్తారు. సో కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నారు, మానవులు మనం ఏ విధంగా అయితే పాత బట్టలను వదిలివేసి కొత్త బట్టలు వేసుకుంటున్నామో, అదే మాదిరిగా ఆ ఆత్మ కూడా నశించిపోయేటువంటి ఈ శరీరాలను వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుందయ్యా అంటూ తెలియజేస్తున్నారు. ఇంకా ఆయన చెప్తున్నారు, నైనం చిందంతి శస్త్రాని నైనం దాహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. సో ఇంకా ఆయన చెప్తున్నారు, ఈ ఆత్మను ఆయుధములు ముక్కలు చేయలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడుపలేదు, గాలి ఆరిపోవునట్లు చేయలేదు. సో మనం సాధారణంగా ఒక ఆయుధాన్ని తీసుకుంటే దేన్నైనా ముక్కలు ముక్కలుగా చేయగలుగుతాం. అలాగే అగ్ని దేన్నైనా దహించి వేయగలుగుతుంది, నీరు తడిపివేస్తుంది, గాలి ఆరిపోయేటట్లు చేస్తుంది. కానీ ఇక్కడ చెప్తున్నారు ఆయన, ఇవేవి కూడాను ఆత్మను నశింప చేయలేవయ్యా. ఆయుధాలు ముక్కలు చేయలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆరిపోవునట్లు చేయలేదయ్యా అంటూ చెప్తున్నారు. వాయువు ఈ ఆత్మను ఆరివే విధంగా చేయలేదు, అలాగే నీరు దాన్ని తడపలేదు, అగ్ని దహింపలేదు, ఆయుధం చేత ఎటువంటి ఆయుధం కూడా ఆత్మని ముక్కలుగా చేయలేదు. సో అని చెప్తున్నారు. అంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మంగా, అంటే ఈ జీవాత్మ ఖండింప శక్యము కానిది, కరుగనది మరియు శాశ్వతమైనది. ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనది, అవ్యక్తమైనది మరియు శాశ్వతమైనది అని మనకి 23, 25 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుల వారు తెలియచేస్తున్నారు. మనము ఈ ఆత్మ యొక్క పరిమాణం గురించి చెప్తే, ఈ వెంట్రుక కొనభాగం తీసుకుని దాన్ని ముక్కలు క్రాస్ సెక్షన్ చేస్తే 10,000 భాగాలు చేస్తే అందులో ఒక భాగం అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది అని చెప్తూ ఉంటుంటారు. ఇంకా చెప్తున్నారు ఆయన, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహర్యార్తే నత్వం శోషితుమర్హసి. ఇంకా ఆయన చెప్తున్నారు, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నువ్వు శోకించవద్దయ్యా. నువ్వు చంపకపోతే వారు ఎట్లాగూ చచ్చేవాళ్లే ఏదో విధ రకంగా, అంతేకాని నువ్వేదో అని చెప్తున్నావే. కనుక ఆయన చెప్తున్నాడు ఇక్కడ, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి అనివార్యంగా జరిగేటువంటి దీనికోసం నువ్వు ఎందుకయ్యా అర్జున శోకిస్తున్నావు? నీ కర్తవ్యాన్ని ఎందుకయ్యా నీవు విస్మరిస్తూ ఉన్నావు? నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించవలసిందే. నీవు చంపినా చంపకపోయినా ఈ దేహాన్ని వారు వదిలివేయవలసిందే. ఇంకా చెప్తున్నారు ఆయన, దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోషితుమర్హసి. ఓ భరతవంశీయుడా,
అన్ని దేహాలలోనూ ఉండే ఆత్మకు చావు అనేది లేదు. అందువల్ల ఈ ప్రాణుల గురించి నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. నీవేదో మా తాతగారు, మా గురువు గారు, నా మిత్రులు, నా మనుమలు అని అంటున్నావే, నా కొడుకు కుమారులు ఇవన్నీ అంటున్నావు. సో కాబట్టి అన్ని దేహాలలో ఉండేటువంటి ఆత్మకు చావు అనేది లేదు. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవుల గురించి నీవు దుఃఖించవలసినటువంటి అవసరం లేదయ్యా అంటూ ఆయనకి బోధిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఇంకా చెప్తున్నారు ఆయన, హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా మోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. సో ఓ కుంతీపుత్రుడా, ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు. ఒకవేళ ఈ యుద్ధంలో నీవు మరణించినట్లయితే స్వర్గాన్ని పొందుతావు. అలాగే యుద్ధంలో అందరూ కూడా ఒకవేళ శత్రువులను నీవు జయించినట్లయితే రాజ్యభోగాలు అనుభవిస్తావు. సో కనుక కృతనిశ్చయంతో లేచి యుద్ధం చెయ్యాలి. నీ కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని నీవు తప్పక ఆచరించవలసిందే. ఏ విధంగా అయినా నీ కర్తవ్యము నీకు మేలే కలగజేస్తుంది. కాబట్టి మన యొక్క విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని ఖచ్చితంగా మనం నెరవేర్చవలసిందే అన్నట్లుగా కృష్ణ భగవానుల వారు బోధిస్తూ ఉన్నాడు అర్జునుడికి. సో ఈ విషయాలనే సంజీవుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు. ఇంకా చెప్తున్నారు ఆయన, సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖాలను గాని, లాభ నష్టాలను గాని, జయ అపజయములను గాని పట్టించుకోకుండా కేవలము కర్తవ్య నిర్వహణగా యుద్ధము చేయుము. ఈ విధంగా నిర్వర్తించడం వలన నీకు ఎన్నటికీ పాపము అంటదు. సో అర్జునుడు అన్నాడు కదా, ఇటువంటి వారిని మేము సంహరించినట్లయితే మాకు పాపమే అంటుతుంది అన్నాడు. కానీ ఆయన కృష్ణ భగవానుల వారు ఆయన అడిగి చెప్పిన దానికి అంత ఓపికగా విని ఇప్పుడు చెప్తున్నాడు. సుఖ దుఃఖాల గురించి గాని, లాభ నష్టాల గురించి గాని, అంటే అర్జునుడు ఆలోచించాడు, సుఖంలో మేము ఎలా సుఖంగా ఉండగలము, మా బంధువులందరినీ పంపించేసి మా బంధువులందరూ కూడా చనిపోయినట్లయితే మేము ఎలా సుఖంగా ఉండాలయ్యా, మేము వారందరిని చంపుకుంటే మాకు దుఃఖాలే కలుగుతాయి కదా, మాకేం లాభం ఉంది, అంతా నష్టమే కదా. అడిగి ఇంకా అన్నాడు, ఈ యుద్ధంలో మేము గెలుస్తామో తెలియదు, వారు గెలుస్తారో తెలియదు, కాబట్టి ఎవరికి మంచి జరుగుతుందో తెలియదు అనే మాట, అంటే జయాపజయాల గురించి కూడా మాట్లాడాడు. సో కాబట్టి ఆయన బోధిస్తున్నాడు, సుఖ దుఃఖాలను గురించి కానీ, లాభ నష్టాల గురించి కానీ, జయ అపజయములను గురించి కానీ పట్టించుకోకుండా కేవలము కర్తవ్య నిర్వహణగా యుద్ధం చెయ్యి. ఇది నీ కర్తవ్యం. క్షత్రియుడుగా నీ యొక్క విద్యుక్త ధర్మం యుద్ధం చేయడం. సాధారణంగా చెప్తూ ఉంటుంటారు, కోరకనే క్షత్రియుడికి యుద్ధం వస్తే అది మహా అవకాశము అని చెప్తారు. ఆ యుద్ధంలో గెలిచినా మరణించినా అతనికి స్వర్గమే లభిస్తుంది అని చెప్తుంటారు. సో కనుక క్షత్రియుడిగా తనకు అవకాశం వచ్చింది యుద్ధం చేయవలసినట్టు, క్షత్రియుడి యొక్క ధర్మంగా యుద్ధం చేయాలి. సో కనుక ఆయన అంటున్నాడు ఇక్కడ, నీ యొక్క కర్తవ్యంగా నీవు యుద్ధం చెయ్యి. ఆ యుద్ధంలో నువ్వు గెలుస్తావా, కౌరవులు గెలుస్తున్నారా నీకు అవసరం లేదు. సుఖం వస్తుందా, లాభం వస్తుందా నీకు అవసరం లేదు. నీ కర్తవ్యం యుద్ధం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది, నీవు యుద్ధం చెయ్యి, అది నీ కర్తవ్యం. సో ఈ విధంగా నీవు చేయడం వల్ల, నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించడం వల్ల ఎన్నటికీ నీకు పాపం అంటదు అని చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మన కర్తవ్యంగా, ఎవరు ఏ యొక్క ధర్మాలలో ఉంటే తల్లిదండ్రులు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సమాజంలో పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు వారి యొక్క ధర్మాన్ని కర్తవ్యంగా చేయాలి. నాకేంటి లాభము అనేటువంటి ధోరణి కాకుండా, మనకు వచ్చేది ఎలాగో వస్తూ ఉంటుంది మనం చేసి, బట్ వాటిని గురించి ఆలోచించకుండా మన యొక్క కర్తవ్యం, మనకి ఈ అవకాశం వచ్చింది, దాన్ని మనం నెరవేర్చాలి. ఇంకా చెప్తున్నారు ఆయన, ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మ బంధ ప్రహస్యసి అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు కూడా ఈ విషయాలన్నీ నేను సాంఖ్య యోగము అంటే ఆత్మతత్వము ద్వారా నీకు వివరించానయ్యా. ఇక ఇప్పుడు
ఫలాపేక్ష లేని కర్మ రూపంలో అంటే బుద్ధి యోగం రూపంలో నేను తెలియచేస్తాను విను అర్జున. ఓ పార్థ, ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మ బంధనముల నుండి విముక్తి పొందుతావు అంటూ ఆయన ఇక ఈ ఫలాపేక్ష రహితంగా ఫలాలను ఆశించకుండా మనం చేయవలసినటువంటి పనులను గురించి వివరిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుల వారికి. ఆయన అదే అంటున్నాడు. నెక్స్ట్ అంటుంది, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో అంటూ ఆ కర్మయోగం గురించి, ఆ బుద్ధి యోగం గురించి ఆయన చెప్తూ ఉన్నారు. ఈ కర్మయోగము ప్రారంభించి పూర్తి చెయ్యలేకపోయినా వృధాగా పోదు, దోషము లేదు. ఈ మార్గమున కొద్దిగా ఆచరించిన దారుణమైనటువంటి భయముల నుండి ఈ కర్మయోగము, ఆ భక్తి మార్గం ఏదైతే ఉందో అది మనల్ని ఆ భయంకరమైనటువంటి వాటి నుండి, భయాల నుండి, దారుణమైనటువంటి భయాల నుండి అది మనుషులను కాపాడుతుందయ్యా. కనుక కర్మయోగాన్ని అంటే ఫలాపేక్ష రహితమైనటువంటి కర్మలను చేయడం గురించి ఆయన చెప్తూ ఉన్నారు. సో దీన్ని ప్రారంభించి ఒకవేళ పూర్తి చేయలేకపోయినా ఎటువంటి నష్టం ఉండదు అని చెప్తున్నారు. ఎటువంటి దోషము కూడా ఉండదు అని చెప్తున్నారు. సో ఈ మార్గాన్ని కొద్దిగా ఆచరించిన మానవులు మహోన్నతమైనటువంటి అవకాశాన్ని పొందుతారయ్యా అంటూ చెప్తున్నారు. సో ఇక్కడ గజేంద్ర మోక్షము, ఇది వేరొక అధ్యాయంలో ఈ స్టోరీ చెప్తాం. ఈ రోజు అధ్యాయం పెద్దది కనుక ఈ స్టోరీ దీనికి సంబంధించినటువంటిది ఇంకొక అధ్యాయంలో మరొక రోజు చెప్తానండి స్టోరీ. ఇంకా ఆయన చెప్తున్నాడు, వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖా హ్యానంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం. సో ఇంకా అని చెప్తున్నాడు, ఓ కురువంశస్థుడా, భక్తి మార్గంలో నిశ్చయాత్మకమైన వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది. వారి లక్ష్యము ఒకటే. వారు స్థిర సంకల్పముతో ఉంటారు. కానీ స్థిర సంకల్పము లేని వాళ్ళు, వాళ్ళ యొక్క ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటాయ్యా అంటూ ఆయన తెలియచేస్తున్నారు. సో ఇక్కడ మనకి ద్రోణాచార్యులు ఆ పాండవులు కౌరవులకు విద్యలు నేర్పేటప్పుడు ఆ శిష్యులను వారి యొక్క ఏకాగ్రతను పరిశీలించడానికి ఒక చెట్టు కొమ్మపై ఉన్నటువంటి పిట్ట కంటికి బాణం వేయమని అడుగుతుంటారు. అడిగినప్పుడు తన శిష్యులను అడుగుతూ ఉంటే వారు కొంతమంది, ఏం కనిపిస్తుంది ఆయన మీకంటే, మాకు వెనక ఎక్కడ ఉండేటువంటి ఆకాశం కనిపిస్తుంది, గుట్టలు కనిపిస్తున్నాయి అని చెప్పి చెట్టు కనిపిస్తుంది. మరికొంతమంది ఆ చెట్టు కనిపిస్తుంది, ఆకులు కనిపిస్తున్నాయి, పిట్టలు కనిపిస్తున్నాయి అని చెప్తారు. మరికొంతమంది చెట్టుపై ఉన్న పిట్ట కనిపిస్తుంది అని చెప్తారు. కానీ అర్జునుడికి వచ్చేటప్పటికి, గురువు గారు నాకు మీరు చెప్పినటువంటి ఆ చెట్టుపై ఉన్న పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్తాడు. అంటే పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుంది అంటాడు. సో అది ఏకాగ్రత అంటే ఆ అంటే స్థిరమైనటువంటి భక్తి మార్గాన్ని అనుసరించేటువంటి వారి యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. వారు దృఢ నిశ్చయంతో ఉంటారు అని తెలియజేస్తున్నారు. అలా లేకుండా ఉండేటువంటి వారు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటున్నారు అని తెలియజేస్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత సేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాదౌ న విధీయతే. ఇంద్రియ భోగాలు, భౌతిక సంపదలపై మిక్కిలి మమకారంతో వారి బుద్ధి మోహానికి లోనయ్యి భగవత్ప్రాప్తి పదంలో సాఫల్యానికి కావలసినటువంటి ఆ దృఢ సంకల్పాన్ని వారు కలిగి ఉండలేరు. అంటే ఎవరైతే భక్తి మార్గాన్ని అనుసరించకుండా ఆ ఇంద్రియ భోగాలను, మనం వచ్చాము ఇవి అనుభవించాలి, సుఖాలు అనుభవించాలి, ఈ భౌతికమైనటువంటి సుఖాల గురించి ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, ఈ భౌతికమైనటువంటి సంపదలపైన మమకారాన్ని పెంచుకుంటూ ఉంటారో, వారి యొక్క బుద్ధి మోహానికి లోనవుతుంది అని చెప్తున్నారు. కానీ అలా మోహానికి లోనైనటువంటి వారు ఆ భగవంతుని యొక్క ప్రాప్తి కోసం చేయవలసినటువంటి సంకల్పం ఏదైతే ఉందో, ఈ జీవుడి యొక్క వాస్తవికమైన సంకల్పం ఏదైతే ఉందో దాన్ని వారు మర్చిపోతూ ఉన్నారు. దానిపైన వారు శ్రద్ధను కనపరచలేకుండా పోతారు అని తెలియజేస్తున్నారు. ఇంకా ఆయన చెప్తున్నారు, కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల
హేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. ఇంకా ఆయన చెప్తున్నాడు, నీవు కర్మ చేయడానికి మాత్రమే గాని ఆ కర్మ ఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చెయ్యకు, అలాగని కర్మలు చేయడం మానకు. సో సాధారణంగా మన యొక్క కర్తవ్యాన్ని మనం చెయ్యాలి అని చెప్తున్నాం. అంటే పనులు చెయ్యడం మాత్రమే మన బాధ్యత. ఆ పనుల యొక్క ఫలాల గురించి మనము ఆలోచించేటువంటి అధికారం మనకు లేదు అని చెప్తున్నారు. ఆ అధికారం భగవంతుడికి ఉంటుంది అని చెప్తున్నారు. ప్రతిఫలాపేక్ష లేకుండా, అంటే ప్రతిఫలాపేక్షతో కర్మలు చేయొద్దు అంటున్నారు. అలా అని మరి ప్రతిఫలాన్ని ఆశించకుండా నేనెందుకు చేయాలి అని కర్మలు చేయడం కూడా ఆపివేయవద్దు అని చెప్తున్నారు. కర్మలు చేయకుండా ఉండడం కూడా పాపమే అని చెప్తున్నాడు. ఎందుకంటే మరి క్షత్రియుడిగా అర్జునుడు యుద్ధం చేయాలి, యుద్ధం చేయనని ఊరుకున్నాడు, అది కూడా పాపమే అవుతుంది అని తెలియజేస్తున్నారు. సో కాబట్టి మనం ఏం చేస్తాము, విద్యార్థులుగా ఉన్నవారు అనుకోండి, లేదా మనం ఏదో ఒక పని చేస్తాము, ఆ పని చేస్తాం, ఫలితం మనము అదే వస్తుంది, కానీ ఫలితం ఎలా వస్తుంది అనేది మనమా చేయలేం. ఒక స్టూడెంట్ పరీక్ష రాస్తాడు అనుకోండి, రాయడం మాత్రమే, కానీ దాన్ని మార్కులు వేసేటువంటిది ఎవరు, టీచర్ ఇస్తారు. అలాగే ఇక్కడ మనం మన యొక్క కర్మలను సక్రమంగా చేసుకుంటూ పోతే వాటి యొక్క ఫలితాలన్నీ కూడా భగవంతుడు మనకి సక్రమంగా ఇస్తాడు అని చెప్తుంది. ఇంకా చెప్తున్నారు ఆయన ఇక్కడ, ఇంకా ఆయన ఒక స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను వివరిస్తూ ఉన్నారు ఇందులో. యదా సంహారతే ఛాయం కూర్మోంఘానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంకా ఆయన చెప్తున్నాడు, తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ఎలా ముడుచుకుంటుందో అలాగే సర్వ విధాల విషయ సుఖాల నుండి ఇంద్రియాలను మళ్లించిన వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. సో ఇక్కడ ఏంటంటే ఆయన చెప్తున్నారు, తాబేలు తన అవసరాల కోసం తన అవయవాలను బయటికి తీసుకొని తను చేరుకోవలసినటువంటి గమ్యాన్ని కానీ ఆహారాన్ని కానీ తీసుకుంటుంది. తనకు అది సరిపోగానే ఏం చేస్తుంది, అవయవాలన్నింటినీ కూడా చిప్పులకు ముడుచుకుంటుంది, స్థిరంగా ఉంటుంది. సో ఆ చిప్పును ఇంకెవడు ఏమీ భేదించలేదు. అలాగే మన చుట్టూ కూడా అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా మన యొక్క ఇంద్రియాలను, అంటే మనం చూసేటువంటి కళ్ళు, మన నాలుక, మన చర్మము, మన ముక్కు, ఇవన్నీ కూడా ఇంద్రియ విషయాలకు సంబంధించి. సో కాబట్టి వాటిపైన ఉండేటువంటి మమకారాన్ని ఎవడైతే ఆపుకోగలుగుతాడో, ఆ ఇంద్రియాలన్నింటినీ, ఆ సర్వ సుఖ విధాలు, భౌతికమైనటువంటి సుఖాల నుండి తన ఇంద్రియాలని మళ్లించుకోగలుగుతాడో అటువంటి వాడు స్థితప్రజ్ఞుడయ్యా అంటూ చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇంకా చెప్తున్నారు ఆయన, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇంకా ఆయన చెప్తున్నాడు, ఎప్పుడు ఇంద్రియ విషయాలను గురించి ఆలోచించే వాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి, కోరికలో కోపము కలగజేస్తాయి. సో ఒక విషయాన్ని గురించి మనం ఊక ఆలోచిస్తూ ఉన్నాయనుకోండి, మన ఇంద్రియాల కళ్ళు ఏదో ఒక అందమైనటువంటి విషయాలను చూస్తూ ఉన్నాం అనుకోండి, సో దాని గురించి ఊరిక ఆలోచిస్తే దానిపైన మనకి ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి కొంతకాలానికి కోరికగా మారుతుంది. ఆ కోరికలు నెరవేరినప్పుడు వాటిపైన కోపం వచ్చేస్తుంది. కోపంలో మనం ఏం చేస్తామో మనకే ఉన్నటువంటి పరిస్థితుల్లో వస్తుంది. సో కాబట్టి ఆ ఇంద్రియ విషయాలను గురించి మనము వాటికి దూరంగా ఉండాలి, వాటిని మన ఆధీనంలో ఉంచుకోవాలి అని తెలియచేస్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో ఇంకా ఆయన చెప్తున్నాడు, కోపము నుండి పూర్తిగా మోహము కలుగుతుంది. ఎప్పుడైతే మోహం కలుగుతుందో అప్పుడు మనకి మరుపు కలుగుతుంది, మరుపు వస్తుంది అని చెప్తున్నారు. మరుపు వల్ల బుద్ధి నశిస్తుంది. ఇక బుద్ధి నశించిపోయినప్పుడు మనిషి మళ్ళీ ఈ సంసార సాగరంలో పడిపోతాడు.
అంటే ఈ జనన మరణ చక్రాలలో పడిపోతాడు మరలా అని తెలియజేస్తున్నారు. ఇంకా ఆయన చెప్తున్నారు, రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైచరన్ ఆత్మ వశ్యైర్విధేయాత్మ ప్రసాద మదిగచ్చతి. సో ఆ విధంగా చెప్పి ఆయన మళ్ళీ అంటున్నాడు, కానీ ఎవరైతే సమస్త రాగ ద్వేషాల నుండి విడిపడతాడో మరియు నియమ నిబంధనలను పాటించడం ద్వారా తన ఇంద్రియాలను నియంత్రించగలుగుతాడో అటువంటి మనిషి భగవాన్ యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. అంటే ఆ భగవంతుని యొక్క దివ్యధామాన్ని చేరుకోగలుగుతాడు. అంటే ఆ ఇంద్రియ విషయాలపైన సమస్త రాగద్వేషాల నుండి రాగద్వేషాలను వదిలివేయాలి. నియమ నిబంధనలను పాటించి శాస్త్రాలలో చూపించబడినటువంటి నియమాలను పాటించడం ద్వారా అలాగే ఇంద్రియాలను నియంత్రించుకోగలిగిన వాడు అటువంటి మనిషి ఆ దేవదేవుడి యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందగలుగుతాడయ్యా అంటూ భక్తులను గురించి అంటే ఫలాపేక్ష రహితంగా కర్మలు చేసినటువంటి వారి గురించి ఆయన తెలియచేస్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, ఆపూర్యమాన మచల ప్రతిష్టం సముద్ర మాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతి మాప్నోతి నకామకామి. ఇంకా ఆయన చెప్తున్నాడు, నదులు సర్వదా నీటిని పూరించుచున్నను నిశ్చలంగా నుండు సముద్రము వలె తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహముల చేత కలతనొందని మానవుడే శాంతిని పొందగలుగుతాడు. కోరికలను తృప్తి నొంద యత్నించు వారెల్లప్పుడూ అట్టి శాంతిని పొందలేరు. వాడెప్పుడు కూడా అటువంటి శాంతిని పొందలేరు. ఇక్కడ చెప్తున్నారు ఆయన ఏంటంటే, నదులన్నీ కూడా చాలా చాలా నీటిని తీసుకొని సముద్రంలోకి తీసుకొచ్చి పడేస్తూ ఉంటుంది. నదులన్నీ ప్రవహించుకుంటూ వచ్చి ఎక్కడ కలిస్తే సముద్రంలో కలుస్తూ ఉంటాయి. మరి అలా సముద్రంలో కలిసినప్పటికీ కూడా వర్షాకాలం బాగా నీటిని తీసుకొస్తాయి, ఎండాకాలం తక్కువ నీటిని తీసుకొస్తాయి, చలికాలం వేరే విధంగా ఉంటుంది. అయినా సముద్రాలు ఎప్పుడూ కూడా స్థిరంగా నిశ్చలంగానే ఉంటాయి. ఆ నదులు పొంగి పొరులుతూ వస్తే సముద్ర మట్టం ఏం పెరగదు. సో సముద్రం ఎప్పుడు కూడా నిశ్చలంగానే ఉంటుంది. అలాగే నిరంతరము మన చుట్టూ ఉన్నటువంటి ఆ ఇంద్రియ విషయాలు మనలోకి వస్తూ ఉన్నప్పటికీ కూడా వాటి ద్వారా కలత నొందకుండా ఎవరైతే ఉంటాడో అటువంటి మానవుడు శాంతి పొందగలుగుతాడు అని చెప్తారు. మరి ఎవరు కలత నొందకుండా ఉంటారంటే ఈ కలియుగంలో మనకున్నటువంటి అవకాశము ఆ హరినామ సంకీర్తనం, ఆ హరి యొక్క నామాన్ని నిరంతరము జపించడం, అదే హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఆ నామాన్ని నిరంతరము జపిస్తూ ఉన్నట్లయితే మనలో ఉండేటువంటి ఆ హృదయ మాలిన్యాలన్నీ కూడా తొలగించబడి ఆత్మ శుద్ధి అవుతూ ఉంటుంది అని చెప్తుంది. సో కనుక అలా మనలో ప్రవేశిస్తున్నటువంటి ఈ ప్రవాహాలు, ఈ ఇంద్రియ విషయాలన్నింటినీ కూడా వాటి ద్వారా కలత చెందకుండా ఉండగలిగే మానవులు మాత్రమే శాంతిని పొందగలుగుతున్నారు అని చెప్తున్నాడు. ఎవడైతే కోరికల వెంబడి పరిగెడుతూ ఉంటుంటాడో, ఆ కోరికలన్నింటినీ కూడా తృప్తి పరచుకోవాలి అనేటువంటి దానికోసం ఎవడైతే ప్రయత్నం చేస్తూ ఉంటాడో అటువంటి వాడు ఎప్పుడు శాంతిని పొందలేడయ్యా అంటూ తెలియజేస్తున్నారు. ఇంకా ఆయన చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ అధ్యాయం యొక్క చివరి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుల వారు ఈ విధంగా చెప్తున్నారు, ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఓ అర్జున, ఇలా బ్రహ్మజ్ఞానము పొందిన వాడికి అటువంటి ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాడి యొక్క దృష్టి ఇక ఈ ప్రపంచ విషయాల మీదకు మళ్ళీ మల్లదు. ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి ఆ స్థితప్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడికి ఇక అతని యొక్క దృష్టి ఈ భౌతిక ప్రపంచ విషయాలపైకి మరలా మల్లదు. అటువంటి వాడు మరణ సమయంలో కూడా
వివేకంతో స్థిరంగా ఉంటాడు. అటువంటి వ్యక్తి ఈ జనన మరణ చక్రము నుండి విముక్తి పొంది, అంటే పుట్టడము, మరణించడము అనేటువంటి సాధారణ ఇంతకుముందు చెప్పారు కదా! పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు అని. కానీ జ్ఞానికి ఈ జనన మరణ చక్రాలతో సంబంధం లేదు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని యొక్క దివ్యధామానికి చేరుకుంటాడయ్యా. ఆ శాశ్వతంగా ఉండేటువంటి దివ్యధామాన్ని చేరుకుంటారు. ఎవరు చేరుకోగలరు అనేటువంటిది తెలియచేస్తూ ఈ అధ్యాయాన్ని ఇక్కడితో ముగిస్తున్నారు. హరే కృష్ణ అండి. సో, మనము ఈ కలియుగంలో మనకున్నటువంటి అవకాశము ఆ భగవంతుని యొక్క నామాన్ని నిరంతరము జపించడం. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే అంటూ ఆ భగవంతుని నామాన్ని జపించడం ద్వారా మనమంతా కూడా ఆధ్యాత్మికంగా వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవలసినటువంటి మనం తీసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే, వి ఆర్ నాట్ దిస్ బాడీ. మనము ఈ భౌతిక శరీరము కాదు. మనము ఆ శాశ్వతమైనటువంటి ఆత్మలము అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా భగవద్గీత 2వ అధ్యాయం వినడం ద్వారా నేర్చుకోవాలి. అలాగే సుఖాలు, దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటుంటాయి. కాబట్టి వాటిని ఓర్చుకోవడం నేర్చుకోమని చెప్పారు కృష్ణ భగవానుల వారు. అలాగే మరి ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే వి షుడ్ సరెండర్ టు కృష్ణ. మనము భగవంతుడు ఆ కృష్ణ భగవానుల వారికి శరణజొచ్చాలి. సో, దానికి మనము మన ప్రయత్నంగా నిరంతరము ఆ హరే కృష్ణ నామాన్ని జపం చేయాలి. అలా నామ జపం చేయడం ద్వారా సంతోషంగా ఉండవచ్చు. అందరూ కూడా దయచేసి ఒకసారి జపించండి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అండి. హరే కృష్ణ. సో, కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ.